関係者以外の立ち入りはお断りいたします。హే హలో నమస్తే వెల్కమ్ టు వివరి సినిమాని చూసే వ్యూని మార్చడమే వివరి పని ది మెహతా బాస్ లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ మాస్టర్ పీస్. అలా అనేది రివ్యూ కాదు, ఇట్స్ ప్యూర్లీ అబౌట్ సినిమా. ఒక ఏజ్డ్ ఫాదర్ కి సన్ కి మధ్య ఉండాల్సిన బాండింగ్ ని డిస్కస్ చేస్తుంది సినిమా. ఒక ఏజ్డ్ ఫాదర్ అనుకోని రీజన్ వల్ల కొడుకు దగ్గర ఉండవలసి వచ్చినప్పుడు ఆ కొడుకు ఆ తండ్రి పట్ల బిహేవ్ చేసే విధానం చాలా బాధ కలిగిస్తుంది. ప్రెజెంట్ యంగ్ జనరేషన్ ఫీల్ అవుతున్న హై ఫైవ్ లైఫ్ ఓల్డెన్ డేస్తో పోల్చుకుంటే ఎంత వర్స్ట్ అన్న పాయింట్ని బాగా చూపించారు. 25 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తండ్రిని తన కొడుకు వయసయ్యాక ఒక్కరోజు కూడా భరించడానికి అగ్రీ చేయకపోవటం, ఒకవేళ అగ్రీ చేసినా ఒక గెస్ట్లా తన తండ్రిని చూస్తున్నప్పుడు ఆ తండ్రి పడే బాధ, లోన్లీనెస్ని బాగా పోర్ట్రే చేశారు మూవీలో కొన్ని సీన్స్ తండ్రిపై కొడుక్కి ఉన్న ప్రేమని చూపిస్తే ఆ సీన్స్ వెనుక తండ్రిని కొడుకు ఎంత తక్కువ అంచనా వేశాడన్న అర్థం మనసుకు తెలుస్తుంది ఇఫ్ యూ ఓన్ దిస్ మూవీ. సాధారణంగా పేరెంట్స్ ఏజ్ అయ్యే కొద్దీ కొంతమంది పిల్లలకు వాళ్ళకంటూ ఇష్టాలు ఉండకూడదనేలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటిదే ఈ సినిమా. చిన్నప్పుడు ప్రతి కొడుక్కి తండ్రే హీరో, బట్ అదే తండ్రికి వయసు పైబడే కొద్దీ ప్రాబ్లంలా ఎందుకు మారతాడు అన్న డౌట్ కి సరైన పే ఆఫ్ ఉంటుంది ఈ మూవీలో. పిల్లలు పేరెంట్స్ పై ఎంత సెల్ఫిష్ లా బిహేవ్ చేసినా పేరెంట్స్ చివరి క్షణాల వరకు పిల్లలకే ఆలోచిస్తారు. ఇలా ఎన్నో పాయింట్స్ ని టచ్ చేస్తారు ఈ మూవీలో. అండ్ మూవీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా స్లో పేస్డ్ గా ఉంటుంది, బట్ ఒక్కసారి ఈ ఫాదర్ ఎమోషన్ కి కనెక్ట్ అయ్యారంటే ఆపరిక. సాంగ్స్ విషయానికి వస్తే అసలు ఈ మూవీలో సాంగ్స్ అంటూ ఏమీ ఉండవు, జస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో లాగిచ్చేస్తారు. మనకు అసలు సాంగ్స్ అవసరం లేదన్నట్టుగానే ఉంటుంది, ఎందుకంటే ఈ మూవీలో ది మెయిన్ ఎలిమెంట్ ఈస్ ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ అనమాట. ఫాదర్ క్యారెక్టర్ని బొమ్మని రాణి గారు చాలా ఓన్ చేసుకున్నారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ చూసాక ఒక్కసారైనా మీ ఫాదర్ మీకు గుర్తొస్తారు, అండ్ మీ ఫాదర్తో గడిపిన కొన్ని స్వీట్ మెమరీస్ కూడా ఖచ్చితంగా మీకు గుర్తొస్తాయి. If you like emotional drama movies, just go and watch this masterpiece.